రెడీమేడ్ డ్రెస్‌కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశానో చూడండి. చాలా మందికి ఇంట్లో మిషన్ ఉన్నా కానీ దాన్ని ఓన్లీ సైడ్ స్టిచెస్ మాత్రమే యూజ్ చేస్తారు. ఏదైనా కొత్త డ్రెస్ కుట్టే మళ్ళీ బయటికెళ్ళి డబ్బులు పెట్టి మరీ కుడతారు. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్స్ ఎంత కష్టమో జాయిన్ చేయడం అని అనుకుంటారు. కానీ ఈ వీడియో చూడండి, చాలా ఈజీగా నేను చెప్తాను. ముందుగా హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని 2 ఈక్వల్‌గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అలా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లెంత్ ఏమైనా తగ్గించాలంటే ఆ పైననే షేప్ చేసుకోవాలి లైట్‌గా. దీనికి లోతు తీయడం అట్లా ఏముండదు. జస్ట్ షేప్ చేసుకుంటే సరిపోయిద్ది. సో, మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో దాన్ని చూసుకొని మార్క్ చేసుకొని మిడిల్‌లో అలా కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందం ఫోల్డింగ్ చేసుకొని 2 హ్యాండ్స్‌కి అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్‌ని డ్రెస్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్‌ని మనం ఇంట్లోనే సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. బయటికెళ్ళాల్సిన పని లేకుండా 5 మినిట్స్‌లో అయిపోతది. ఇప్పుడు ఒకసారి మనం హ్యాండ్స్ మళ్ళొకసారి కింద ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని మళ్ళీ మిడిల్‌లో ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇలా హ్యాండ్ చివర్ల కొంచెం ఒక 2 ఇంచెస్ మందం ఓపెన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు హ్యాండ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కింద వైపు పెట్టి మనం హ్యాండ్‌కి కట్ పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ పాయింట్ ఇంకా డ్రెస్ యొక్క మిడిల్ పాయింట్ 2 కలుపుకొని ఫస్ట్ వన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటి నీట్‌గా జాయిన్ చేసుకోవాలి. మీకు నా నుండి ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మన వీడియోని ఇక్కడి దాకా చూసారు కదా, చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ కూడా ఒకటేయాలి. ఎందుకంటే ఇది రెడీమేడ్ కదా, అక్కడ చూడండి క్లియర్‌గా చూపిస్తున్నాను. ఎడ్జ్ వైపు కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. సో, ఇలా 2 హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేసుకోవాలి. మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ ఇంకా వేస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని సైడ్ స్టిచ్చింగ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో, ఇంతే రెడీమేడ్ డ్రెస్సెస్కి హ్యాండ్ స్టిచ్ చేయడం చాలా ఈజీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి అడగండి, నేను క్లియర్గా చెప్తాను. ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోల కోసం ఫాలో అవ్వండి. ఇది ఫైనల్ లుక్. థ్యాంక్ యూ. టేక్ కేర్.